వెల్కమ్ టు హెల్త్ ఫైల్. అమ్మాయిల్లో నెలసరి సమస్యలు ఉన్నాయంటేనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెలసరి సమస్యలను ఎలా గుర్తించాలి, ఎప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకోవాల్సి ఉంటుంది, ఈ సమస్యలను నెగ్లెక్ట్ చేసే కొద్దీ పీసీఓడి లాంటి సమస్యలకు గురవుతుంటారా, మరి వీటి వలన సంతానలేమి సమస్యలకు ఎంతవరకు కారకాలు అవుతూ ఉంటాయి, సంతానలేమి సమస్యల్లో అబార్షన్స్ కూడా ఒక కారణమా, రికరెంట్ అబార్షన్స్ వల్ల కూడా సంతానలేమి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎదురవుతుందా, వీటికి ఐవీఎఫ్ పీజీఎస్ అనే ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్స్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మొగిలి ఇంద్రాణి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నెలసరి సమస్యలు లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే సమస్యని ఎలా గుర్తించాలి, అంటే పీరియడ్స్ ఎలా ఉంటే సరిగ్గా ఉన్నట్టుగా మీరు చెప్తూ ఉంటారు? మామూలుగా మహిళల్లో ఈ నెలసరి అనేది రెగ్యులర్ సైకిల్స్ అని ఎప్పుడు అంటామంటే 21 డేస్ నుంచి 35 డేస్ లోపు ఉన్నట్టయితే వాటికి రెగ్యులర్ సైకిల్స్ అని అంటాము. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే 28 to 30 డేస్ లోపు ఉంటేనేమో అని అనుకుంటారు. అలాంటిది ఏం కాదు. 21 డేస్ to 35 డేస్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు మనం రెగ్యులర్ సైకిల్స్ అని అంటాము. ఒకవేళ వాళ్ళకి ఈ 21 డేస్ లోపల కానీ లేదంటే 35 డేస్ క్రాస్ అయ్యి ఒక్కొక్కసారి వాళ్ళకి 6 వారాలు ఒక్కొక్కసారి 2 నెలలు కూడా పట్టచ్చు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటాము. సో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి చాలా వరకు ఈ పీసీఓడి అనే ప్రాబ్లంలో కామన్గా చూస్తూ ఉంటాం. అంటే ఈ ఏజ్ గ్రూప్ మెయిన్గా 15 to 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో ఇన్సిడెన్స్ అనేది మన ఏషియన్ పాపులేషన్లో 10 మంది మహిళల్లో ఒకరికి ఉంటుందన్నమాట. అంటే 10% పాపులేషన్లో మనం ఇది చూస్తూ ఉంటాం. సో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం వల్ల వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం వల్ల డెఫినెట్లీ వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూడొచ్చు. బళ్ళారి నుంచి శ్రీలక్ష్మి గారు కాల్ చేద్దాం. శ్రీలక్ష్మి గారు మేడం నమస్తే, చెప్పండి. మేడం నాకు నెలసరి 3 months ఒకసారి వస్తుంది మేడం. ఓకే, ఇక్కడ చూపించుకున్నాను చాలా మంది దగ్గర. వాళ్ళు ఏమంటున్నారు, నీరుగడ్డలు ఉన్నాయి, మీకు గర్భసంచి ఆపరేషన్ చేయాలా అని చెప్తున్నారండి. ఓకే, ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి చాలా మంది ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, కామన్ గా అందరికి ఉండే ప్రాబ్లమే, గర్భసంచి తీర్చుకునే అవసరం లేదు, నీ ఏజ్ ఇంకా 30 కదా, వద్దులే అని చెప్పేస్తున్నారు. ఇంకా అందుకు అట్లనే ఉన్నాం. 3 నెలలకు ఒకసారి డేట్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ పోతుంది. 15 days 20 days వరకు పోతుంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అన్నారు? 30 మేడం. 30. ఓకే, సో మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఈ పీరియడ్స్, ఈ పీసీఓ ప్రాబ్లంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు వాళ్ళకి ఒక్కొక్కసారి హెవీ మెన్స్ట్రల్ ఫ్లో అనేది ఉంటుంది. అది ఎందువలన అంటే మామూలుగా ఏదైతే పొర ఉంటుందో ఎండోమెట్రియం అంటాం, ఆ ఎండోమెట్రియం అనేది చాలా థిక్ అయిపోయినప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అనేది అవుతున్నా కూడా హెవీగా ఉంటుంది అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి మామూలుగా ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోతే వాళ్ళకి అట్లీస్ట్ పీరియడ్ ఎవ్రీ 2 months కన్నా వచ్చేలాగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అది ఒక 10 days కన్నా వాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ 30 years అయింది అంటున్నారు. సో ఇప్పుడు మీరు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఈ అండం విడుదల అవ్వడం అనేది చాలా ప్రాబ్లం. అలా ఉండకపోవడం వల్ల మీకు ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఇబ్బందులు రావడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి మామూలుగా సింపుల్ మెడికేషన్ ద్వారా మనం ట్రై చేస్తాం. దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటాం. ఒక్కొక్కసారికి ఆ మెడికేషన్తో కొంతమందికి కనుక ఆ ఎగ్ డెవలప్మెంట్ అనేది లేకపోతే తర్వాత వాళ్ళకి హార్మోన్స్ ఇచ్చి కూడా ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి హార్మోన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అది రెస్పాన్స్ కాకపోతే దాన్ని రెసిస్టెంట్ పీసీఓస్ అని అంటాం. సో అలా ఉన్న వాళ్ళలో కొంతమందికి సర్జరీ ద్వారా, అంటే లాపరోస్కోపీ అనే కీ హోల్ సర్జరీ ద్వారా ఈ అండాశయంలో ఏదైతే ఈ నీటి బుడగలు ఉన్నాయో వాటిని డ్రిల్లింగ్ అని అంటాం. దాని ద్వారా కొంతవరకు వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ కాల్ చేద్దామండి, రామాంజనేయులు గారిది. రామాంజనేయులు గారు మేడం మేడం నమస్తే, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి, మీకు వస్తున్న అడగండి. మేడం ఏం లేదు మేడం, మాకు 8 months అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. చెప్పండి. మేము పిల్లల కోసం ట్రై చేస్తున్నాం. ఓకే, అయితే 3 months ఒకసారి 2 months ఒకసారి మంత్ అవుతుంది మేడం మా భార్య. ఓకే, మేము ఇంతవరకు ఇక్కడ చూపించుకుంటే పీసీఓడి ప్రాబ్లం అన్నట్టు వచ్చింది. ఓకే, దానికి ఏం సొల్యూషన్ మేడం? ఇది పీసీఓ ప్రాబ్లం ఉన్నప్పుడు మామూలుగా ఏంటంటే మీకు అండం విడుదల కావడం అనేది ప్రాబ్లం ఉంటుంది వాళ్ళల్లో. ఓకే, ఆ అండం విడుదల కావడం అనే ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కష్టం అవుతుంది మీరు న్యాచురల్గా ట్రై చేసినప్పుడు.
దాని గురించి మందుల ద్వారా మనము టాబ్లెట్స్ అవి వాడితే ఎగ్ పెరిగేలాగా టాబ్లెట్స్ ఇస్తాం. అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి ఒక 5 రోజులు వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి, ఆ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత అండం పెరుగుదల ఎలా ఉందో చెక్ చేస్తాం. దాని ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అంటాం. ఆ అండం రిలీజ్ అయ్యే టయానికి వాళ్ళకి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి భార్యాభర్త కలిసి ఉండాలని అడ్వైస్ చేస్తాం. సో దాన్ని సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ అంటాము. సో అలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయండి. అండాశయంలో నీటి బుడగల సమస్య అంటే పీసీఓడి ఉన్న వాళ్ళ అమ్మాయిలందరికీ నెలసరి సమస్యలు ఉంటాయా, అది లేకుండా కూడా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఇది పీసీఓడి అంటే కొన్ని కేటగరైజ్ చేసి దాన్ని అంటాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అన్నమాట, లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. సో వాళ్ళల్లో ఏంటంటే నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము, దాంతోపాటు వాళ్ళకి యాక్ని, హిర్సుటిజం అంటే అబ్నార్మల్ హెయిర్ ఉండడము, ఆ తర్వాత హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ ఉండడం, ఆ తర్వాత మనం స్కాన్ చేసినప్పుడు వాళ్ళ ఓవరీస్లో ప్యాటర్న్ అనేది ఉంటుంది, అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ ప్యాటర్న్ ఆఫ్ ద ఓవరీ అనమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళని పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ కింద చెప్తాం. కొంతమందికి పీరియడ్స్ అనేది ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ ఓవరీస్ అనేవి మనకి స్కాన్ చేసినప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ లాగా ఉండొచ్చు. సో వాళ్ళందరికీ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో మనం ఎవరైతే పీసీఓడి అని డయాగ్నోస్ చేస్తామో వాళ్ళలో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు బికాజ్ ఓవులేషన్ డిజార్డర్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాల్సి ఉంటుంది మెడికల్గా. ఓకే, ఇనిషియల్ స్టేజెస్లో పీసీఓడిని లైఫ్ స్టైల్ చేంజెస్తోనే ఓవర్కమ్ అవ్వచ్చు అంటారు. అంటే ఏ మెడికేషన్ లేకుండా కూడా ఓవర్కమ్ అవ్వచ్చా లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్ తోటి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి మనం ఫస్ట్ అడ్వైస్ చేసేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. బికాజ్ ఏమైపోతుందంటే ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ ఒబేసిటీ అనే ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఒబేసిటీ వల్ల ఏదైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవే ఉంటాయో దానివల్ల కూడా వాళ్ళకి పీసీఓడి అనే ప్రాబ్లం తోటి ఎక్కువ ప్రాబ్లం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు వెయిట్ మేనేజ్మెంట్, వాళ్ళకి ప్రాపర్గా ఒక డైట్ అనేది, తర్వాత వెయిట్ ఎలాగ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళు కనుక చేసుకుంటే చాలా వరకు వాళ్ళకి ఒక 5 to 10% వెయిట్ తగ్గినా కూడా వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ కావడం అనేది చూస్తూ ఉంటాం. సో పీరియడ్స్ ఒకసారి రెగ్యులర్ అయిన తర్వాత వాళ్ళకి డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇలా ట్రై చేసినా కూడా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వకపోవడం ప్రాబ్లమ్ స్టిల్ ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్, ఒక్కోసారి లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్. అదే ఇప్పుడు చెప్పాం కదా అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా లాప్రోస్కోపీ వెళ్ళకపోయినా ముందు ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అయితే ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా ట్రై చేస్తాం. ఒకవేళ వాళ్ళు మెడికల్గా కూడా అది రెస్పాండ్ కాకపోతే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ రెస్పాన్స్ అనేది ఉండకపోతే అప్పుడు లాప్రోస్కోపీ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, చాలా వరకు లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటే మరీ ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ ఫేస్ చేస్తున్న పీసీఓడి పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు కదండి, దానివల్ల సక్సెస్ బాగానే ఉంటుందంటారా? ఒక 30 to 40% వరకు మనకి రిజల్ట్ ఉంటుందండి. అంటే అది కూడా కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్లో అది, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనం ఏవైతే ఈ ఓవులేషన్ ఇండక్షన్ చేస్తామో దాంతోనే రెస్పాన్స్ అనేది చాలా మందిలో ఉంటుంది. సో ఈజీగా వాళ్ళకి ఆ మెడికేషన్ ద్వారానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది అవ్వని వాళ్ళకి మనము యూజువల్గా ఈ ఇంజెక్షన్స్ ద్వారా కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాం. సో అలా అవ్వని తర్వాతనే మనం వాళ్ళకి లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, ఇంకోటి రికరెంట్గా హ్యాబిచువల్ అబార్షన్స్ అనేవి కూడా కొంతమందిని వేధిస్తూ ఉంటాయి కదండి, వాటికి ఎలాంటి రీజన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి? సో మామూలుగా మనం మిస్క్యారేజ్ అని అంటాము. మిస్క్యారేజ్ అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి 20 weeks లోపలనే కనుక ఆ గర్భం నిలబడకపోతే దాన్ని మిస్క్యారేజ్ అని అంటాం. మనం కామన్గా అబార్షన్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇది కామన్గా ఉండే ప్రాబ్లం అండి. అంటే కపుల్స్లో 15 to 20% ఆఫ్ ద కపుల్స్లో మనం ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది 2 రకాలు ఉంటుంది. అంటే ఫస్ట్ వితిన్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్నప్పుడు దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాము. అదే 3 months దాటిన తర్వాత అయితే దాన్ని లేట్ మిస్క్యారేజ్ అని అంటాం. సో ఈ ఎర్లీ మిస్క్యారేజ్ ఏదైతే ఉందో కామన్గా 80% ఆఫ్ ద టైమ్స్ మిస్క్యారేజెస్లో అదే చూస్తూ ఉంటాం. సో అది ఫస్ట్ ఇనీషియల్ 3 monthsలో ఉండడం అండ్ మోస్ట్ కామన్గా దాని క్రోమోజోమల్ ప్రాబ్లం వల్లనే వస్తూ ఉంటుంది. అది కాకుండా లేట్ మిస్క్యారేజ్ అని ఒకటి అంటాం. ఆ లేట్ మిస్క్యారేజెస్లో ఏంటంటే మెయిన్గా ఏమన్నా ఈ ప్లసెంటా అంటాం, మాయ స్థిరపడిన తర్వాత దానికి ఏమన్నా సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వచ్చినా, లేదా ఇప్పుడు గర్భసంచి ముఖద్వారం ఏదైతే మనం సర్విక్స్ అంటామో ఆ సర్విక్స్ అనేది ప్రెగ్నెన్సీని హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. ఒకవేళ ఏమన్నా ఆ సర్విక్స్ దగ్గర ఏమన్నా లూజ్గా ఉన్నా అలాంటిది ఏమన్నా ఉండడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు 20 weeks కన్నా ముందే ప్రెగ్నెన్సీ లాసెస్కి గురవుతూ ఉంటారు. ఇవి కాకుండా వేరే ఏమైనా గర్భసంచికి సంబంధించి వేరే ఏమైనా ఎనటామికల్ ప్రాబ్లమ్స్ అంటాం. ఎనటామికల్గా అంటే ఇప్పుడు యూట్రస్ పుట్టుకతోనే ఇది షేప్ అదని చెప్తాం. ఆ షేప్లో కాకుండా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లోపల గర్భసంచి పొర దగ్గర ఏమైనా అడ్డుగోడ లాంటిది సెప్టమ్ అని అంటాం,
అలాంటిది ఏమన్నా ఉన్నా, లేదంటే ఫైబ్రాయిడ్స్ అంటే మన సింగిల్ ఫైబ్రాయిడ్ కాదు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా ఒక్కోసారి ఈ మిస్క్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఒకటి ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి కూడా చెప్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన ఇమ్యూన్ సిస్టంలో కూడా యాంటీబాడీస్ అనే ప్రోటీన్స్ ఉంటాయి, అది అందరికీ కూడా ఉంటాయి. కానీ ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళలో ఒక్కొక్కసారి ఈ ఇమ్యూనలాజికల్ ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ అనేవి ఎక్కువ అవడం వల్ల ఈ బ్లడ్ క్లాటింగ్ అనే ప్రాబ్లం జరగడం వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది లాస్ అవుతూ ఉంటుంది అనమాట. కాల్ చేద్దామండి. నవీన్ గారు. హలో నవీన్ గారు నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం మా పేరు నవీన్ అండి, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పాలెం విలేజ్. చెప్పండి మేడం, ఇప్పుడు మా భార్యకు ఇంకా అంటే మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు సిక్స్ ఇయర్ అవుతుంది మేడం. ఓకే. ఇంకా సంతానం అనేది ఇంకా ఏం లేదండి. ఓకే. మీ భార్య వయసు ఎంతండి? మా వైఫ్ అండి, మా వైఫ్ వచ్చి 23 ఇయర్స్. ఓకే. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గానే ఉన్నాయా? పీరియడ్స్ అంటే మేడం మొన్న మధ్యలో కొద్దిగా ఒక 1 మంత్ దాకా పీరియడ్స్ వల్లనే ఉంది. ఇంతకు ముందు అంతా రెగ్యులర్గా ఉండేవా? అవును, రెగ్యులర్గా ఉండేది. అయితే ఈ మధ్యలో మొన్న 1 మంత్ దాకా పీరియడ్సే ఉండే. అయితే ఇక్కడ డాక్టర్కి చూపించినాం, చూపిస్తే అతను ఏం చేసిందంటే గ్లూకోజ్ పెట్టేసిండు. గ్లూకోజ్ పెట్టి టాబ్లెట్స్ ఇచ్చిండు, ఐరన్ టాబ్లెట్స్. ఓకే. అంటే బ్లీడింగ్ లేక ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు పెట్టించి 1 మంత్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇంకేం పీరియడ్స్ అనేది అంటే ఏం లేదు. ఓకే. అదే మరి ఏమన్నా అవకాశాలు? మరి అవకాశాలు డెఫినెట్గా ఉంటాయండి. అమ్మాయి ఏజ్ అనేది 23 ఇయర్స్ అంటున్నారు. సో ముందు అసలు ఫస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 6 ఏళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఇద్దరు కపుల్కి ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్త్రీల తరఫు నుంచి వేరే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా ఇంకా అది కాకుండా వేరే కూడా చూస్తాము. ఒకటి ట్యూబ్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మేల్ పార్ట్నర్కి కూడా మనం స్పర్మ్ టెస్ట్ అనేది చేయాలి. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకొని వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే తప్పకుండా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు తరచుగా మిస్క్యారేజెస్ అవ్వడానికి వేరియస్ రీజన్స్ చెప్పారు కదండి. ఒకసారి అబార్షన్ అయ్యాక వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం జస్ట్ సపోర్టివ్ కేర్ అది ఇది ఇస్తే చాలా వరకు అది ప్రాబ్లం ఉండదు. బట్ రికరెంట్గా ఈ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏవైతే కారణాలు చెప్పుకున్నామో అందులో మోస్ట్ కామన్గా జెనెటిక్ కాజెసే ఎక్కువగా ఉంటాయి. సో ఈ జెనెటిక్ కాజెస్ అనేవి ఒక మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి మళ్ళీ అది రికర్ కాదు. ఓకే, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ నార్మల్గానే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా కాకుండా 2 కానీ 3 కానీ ఎక్కువైన వాళ్ళకి మామూలుగా మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తాం. అంటే వాళ్ళది ఏంటంటే ఇప్పుడు క్రోమోజోమల్ ప్రాబ్లం అనేది ఎంబ్రియో తయారయ్యే టైంలోనే ఉంటుందా, లేకపోతే ఈవెన్ పేరెంట్స్లో ఒకవేళ ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లం ఉండి ఎంబ్రియోలో రావడం అనేది జరుగుతుందా అని దానికోసం ఈవెన్ కపుల్కి కోసం క్యారియోటైపింగ్ అని చేస్తాం. సో అది చేసిన తర్వాత అది కాకుండా ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో కొంతమందికి యాంటీబాడీస్ అనేవి ఎక్కువ ఉండడం. సో అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ స్థిరపడిన తర్వాత ఈ బ్లడ్ క్లాట్ కావడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు ఎంబ్రియోకి. సో దానివల్ల వాళ్ళు మిస్క్యారేజ్ అవుతారు. సో అలా ఏమన్నా ఉంటే వాళ్ళకి యాంటీబాడీ టెస్టింగ్స్ అని చేస్తాం. సో అవన్నీ ఏమన్నా నార్మల్ ఉన్నాయా లేదో చెక్ చేస్తాం. అట్లా ఇప్పుడు మామూలుగా మన స్కానింగ్లో చాలా అడ్వాన్స్డ్ స్కానింగ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏమన్నా యూట్రస్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అవన్నీ కూడా చెక్ చేస్తాం. సో ఈ రీజన్ని బట్టి వాళ్ళకి ఏముంటే దాని తర్వాత మనం చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఛాన్సెస్ అనేవి చాలానే ఉంటాయి. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ స్కానింగ్స్ అండ్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయంటారా ఫస్ట్ 3 మంత్స్లో? 3 మంత్స్ అంటే ఇనీషియల్గా వాళ్ళకి వర్కప్ చేసి ఆ తర్వాత ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఏదైనా ఇస్తే ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి 2 మిస్క్యారేజెస్ అయినా 3 మిస్క్యారేజెస్ అయినా వాళ్ళకి 60% మళ్ళీ నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగ తరచూ అబార్షన్స్ అవుతున్న వాళ్ళని కూడా, అంటే ఇంకా తరచూ అవుతుంది అనుకోండి, వాళ్ళది కూడా ఒక ఇన్ఫెర్టిలిటీ సమస్య లాగానే పరిగణిస్తూ ఉంటారా? చూసుకోవాలి ఇన్ఫర్టిలిటీ లాగానే, అంటే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంట. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక అబార్షన్ అయిన తర్వాత మేబీ అరౌండ్ 5-6 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలా ఉన్నప్పుడు వేరే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, బికాజ్ 1 ప్రెగ్నెన్సీ లాస్కి మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ నార్మల్గా వాళ్ళకి నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తుంది.
కానీ మళ్ళీ ఏమన్నా ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్లీ మళ్ళీ వేరే ఏమన్నా ఫ్యాక్టర్స్ అంటే ఫీమేల్కి మెయిన్గా ఏజ్ ఏమన్నా ఇంక్రీజ్ అవుతుందా, ఫీమేల్లో ఎగ్ రిజర్వ్ ఏమన్నా తగ్గడం ఏమన్నా జరుగుతుందా, అండ్ దెన్ మేల్ ఫ్యాక్టర్ కూడా అంటే స్పర్మ్ కౌంట్ ఏమన్నా ముందు ఉన్న తర్వాత ఏమన్నా తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదేమో అదన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. కాల్ చూద్దామండి. సూర్యకుమారి గారు నమస్తే అండి. నమస్తే. సూర్యకుమారి గారు మీకు వస్తున్న అడగండి. నాకు సంవత్సరం నుంచి డేట్లు వస్తలేదండి. ఏంటమ్మా సంవత్సరం నుంచి డేట్లు వస్తలేదండి. వెయిట్ లాస్. ఓకే. అది వైట్ అవుతా ఉంటాయండి అప్పుడప్పుడు. మీ వయసు ఎంతండి సూర్యకుమారి గారు? 40 సంవత్సరాలు మేడం. ఒక సంవత్సరం నుంచి మీకు నెలసరి రావట్లేదు? వస్తలేదండి. 6 నెలలకోసారి వచ్చిందండి అప్పుడప్పుడు మేడం గారు, మళ్ళీ మొత్తం మానేసిందండి. ఓకే. ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోవాలండి. ఓకే. అంటే 40 ఇయర్స్కి మనం మెనోపాజ్ ఏజ్ ఏం కాదు, బట్ ఆ పీరియడ్స్ రాకపోవడానికి ఏంటి కారణం అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకే. ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి స్కాన్ కానీ అదని ఏమన్నా టెస్ట్లు కానీ అవి ఏమైనా అడ్వైస్ చేస్తారు. సో అది చూసిన తర్వాత ప్రాబ్లమ్ని బట్టి మీకు సొల్యూషన్ ఉంటుంది. సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణంగా పీసీఓడి, అండాశయాల్లో నీటి బుడగల సమస్య అంటుంటారు కదండి. అంటే అది చైల్డ్ బేరింగ్ ఏజ్లోనే ఎక్కువ చూస్తూ ఉంటారు. అంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు ఇది ఒక ప్రధానమైన సమస్య, తర్వాత ఇంకొక వేరే సమస్యలు అట్లా ఉంటాయా? ఏజ్ వైజ్గా కూడా ఉంటూ ఉంటాయా ఇన్ఫెర్టిలిటీ కాజెస్? ఇన్ఫర్టిలిటీ కాజెస్ అంటే మనం డెఫినెట్లీ వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాతనే మనం వాళ్ళు ఇన్ఫర్టిలిటీది ప్రాబ్లం ముందుగానే వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. బికాజ్ ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి కొంతవరకు ఒబేసిటీ ఉన్నప్పుడేమో వాళ్ళకి నార్మల్గా మన వెయిట్ మేనేజ్మెంట్ అడ్వైస్ తోటి వాళ్ళకి వెయిట్ తగ్గడము, తర్వాత రెగ్యులర్ సైకిల్స్ కావడం, అప్పుడు కొంతవరకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గచ్చు. బట్ ఈవెన్ వాళ్ళు ఒకవేళ ఒబేస్ కాకుండా థిన్గా ఉన్న వాళ్ళలో కూడా కొంతమందిలో పీసీఓస్ చూస్తాం. సో అలా ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి దే నీడ్ మెడికల్ మేనేజ్మెంట్ అనమాట. అంటే ఓవులేషన్ ఇండక్షన్ కానీ లేదా ఇంకేమైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమైతే ఉంటాయో దాన్ని ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అదే మామూలుగా మ్యారేజ్కి ముందు అంటే యూజువల్గా ఇది 15 to 45 ఇయర్స్ ఆఫ్ ఉమెన్లో చూస్తూ ఉంటాం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో. సో ఇనీషియల్గా మెనార్కే వచ్చిన తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు ఒక 2 to 3 ఇయర్స్ అది మనం కన్సిడర్ చెయ్యం. ఓకే. బికాస్ మన బ్రెయిన్ నుంచి ఆ హెచ్పిఓ యాక్సెస్ అనేది ఏదైతే ఉంటుందో అది మెచ్యూరిటీకి అనేది రాదు. సో అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటూ ఏమి ఇవ్వము. తర్వాత వాళ్ళకి ఉన్న సమస్యలు అంటే పీసీఓ ఉన్న వాళ్ళు కొంతమంది యాక్నీతో ప్రజెంట్ చేస్తారు, అంటే పింపుల్స్ చాలా ఎక్కువ ఉండడము, తర్వాత హెయిర్ లాస్ ఉండడము, లేదు అని అంటే వాళ్ళకి వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడము, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి మామూలుగా ఈ హార్మోన్స్ తగ్గించడానికి, ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి మనం ఓసీ పిల్స్ అని పెడతాం. సో యూజువల్గా ఒక 6 to 8 months కోర్స్ లాంటిది ఇస్తాం. సో కొంతమందికి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో చాలా వరకు దీంతో తగ్గచ్చు. ఓకే. ఇలా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇంకా మీరు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తప్పనిసరి అనుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటాయంటారు? ఒకసారి మనకి ఇది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అది పీసీఓడి అని కన్ఫర్మ్ అయినప్పుడు మనం మెడికల్ మేనేజ్మెంట్, తర్వాత ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్లో కనుక వాళ్ళకి రెస్పాన్స్ రాకపోతే వాళ్ళకి నెక్స్ట్ మనము ఐయుఐ కానీ సజెస్ట్ చేస్తాం. అంటే ఈలోపు మన మేల్ పార్ట్నర్ని కూడా టెస్ట్ చేస్తాం. సో మేల్ పార్ట్నర్కి కనుక ఏమన్నా స్పర్మ్ అనాలిసిస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఒకవేళ వాళ్ళకి ఏమైనా స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటే ఈ మామూలుగా మనం చేసే సింపుల్ ట్రీట్మెంట్స్ ఒక్కొక్కసారి పని చేయకపోవచ్చు. సో వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. వరలక్ష్మి గారు కాల్. వరలక్ష్మి గారు హలో. చెప్పండి మేడం. నమస్తే అండి, మీకు వస్తున్న అడగండి. అదే కోడలికి ప్రెగ్నెంట్ ఆమె ఎందుకు కావడం లేదని అడుగుతున్నాను మేడం. 2016లో మ్యారేజ్ అయింది. ఓకే. దానికనే ఏమైనా ఎక్కడైనా చూపించుకోవాలా ఎట్లా మేడం? చూపించుకున్నా ఎంతగా మనకేం అనిపించడం లేదు. చూపించుకోవాలండి. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? వయసు ఒక 20 ఉంటుంది మేడం, 20 సంవత్సరాలు. ఓకే. సో తప్పకుండా చూపించుకోవాలండి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year 2 years అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకసారి చూపించుకోవడం మంచిది. ఐయుఐ తర్వాత ఐవీఎఫ్ తర్వాత ఐవీఎఫ్లో ఇక్సీ, ఇమ్సీ, లేకపోతే ఇలా పీజీఎస్ ఇలాంటి స్టడీస్ లేకపోతే ఇలాంటి ట్రీట్మెంట్స్ మీరు సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళలో ఇప్పుడు మనం మామూలుగా ఈ జెనెటిక్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకుంటాం. అండ్ మోస్ట్ అది రిస్క్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ వాళ్ళల్లో కూడా ఎక్కువ ఉండొచ్చు.
సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆ మిస్క్యారేజెస్ అనేవి కాకుండా ఇప్పుడు ఐవీఎఫ్ విత్ పీజీఎస్ అని సజెస్ట్ చేస్తాం. పీజీఎస్ అంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్, అంటే మనము ఎంబ్రియోని గర్భసంచి లోపలికి పెట్టకముందే ఆ ఎంబ్రియోకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని దాన్ని నార్మల్ ఎంబ్రియోని మనము ల్యాబ్ ద్వారా టెస్ట్ చేయించిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనం ఈ మిస్క్యారేజెస్ అనేవి తగ్గించవచ్చు అనమాట. ఒక కాల్ చేద్దామండి. పద్మ గారు, పద్మ గారు చెప్పండి. అదే ఇట్లా మా పాప ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కదా, వేరే నంబర్ కలిపినా కదా, వేరే నంబర్ కలుపుకుంటే మీ క్వశ్చన్ అడగండి, పర్వాలేదు, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి అమ్మా. ఇగో మా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్, ఫస్ట్ పాప, ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 నెలలు ప్రెగ్నెంట్. ఆమె కొద్దిగా ఫిట్స్ ఉంది మేడం. ఫిట్స్ ఉంది, ఓకే. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఏమన్నా ప్రాబ్లం ఉండిందా? ఫస్ట్ పాప. పర్వాలేదమ్మా. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండినాయా? నా ప్రాబ్లం అంటే అదే ప్రాబ్లం అంటే అది టాబ్లెట్ తెచ్చిన. అంటే ఇప్పుడు ఫిట్స్ ప్రాబ్లం ఉందంటే అది ఆ ఫిట్స్ రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో పడిపోతుంది, ఇట్లా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పడిపోతుంది. ఓకే, ఒకసారి డాక్టర్ని కలవాలి మీరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి. అయితే ఐవీఎఫ్ పీజీఎస్ గురించి మాట్లాడుతున్నాం. ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఏంటండి, ఏ మంత్లో చేస్తారు, ఎవరికి పర్టికులర్గా అవసరం అంటారు? సో యూజువల్గా ఏంటంటే ఈ రికరెంట్ మిస్క్యారేజెస్లో ఒకటి ఇండికేషను, ఆ తర్వాత అడ్వాన్స్ మెటర్నల్ ఏజ్ ఉన్న వాళ్ళలో, అంటే ఏజ్ మోర్ దెన్ 35 years, ఒక్కొక్కసారి మోర్ దెన్ 40 years వాళ్ళు ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు, బికాస్ ఈ అడ్వాన్సింగ్ ఏజ్ వల్ల వాళ్ళ ఎగ్ క్వాలిటీ తగ్గడము, దాని ద్వారా ఈ ఎన్యూప్లాయిడీస్ అంటే క్రోమోజోమల్గా అబ్నార్మల్ ఎంబ్రియోస్ తయారు కాయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళల్లో. సో అలా ఉన్న వాళ్ళకి మనం ఈ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా నార్మల్ ఎంబ్రియో అనేది టెస్ట్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఆ పద్ధతికి ఇనీషియల్గా వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్ చేస్తాం. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది మనం మామూలుగా పీరియడ్ వచ్చాక 2వ రోజు నుంచి వాళ్ళకి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అవన్నీ చేసి ఆ ఎగ్ సైజ్ కరెక్ట్గా ఉన్న టైంలో వాళ్ళకి ఎగ్ పికప్ చేస్తాం. సో ఆ ఎగ్ పికప్ చేసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్తో కలిపేసి ఆ ఎంబ్రియో తయారైన దాన్ని Day 5 వరకు కల్చర్ చేస్తాం. ఆ Day 5 వరకు కల్చర్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియో మీద కొన్ని సెల్స్ని మనం టెస్టింగ్కి పంపిస్తాం ల్యాబ్కి. సో ఆ ల్యాబ్లో అది అబ్నార్మల్ ఎంబ్రియో, నార్మల్ ఎంబ్రియో అని వాళ్ళు మనకి చెప్తారనమాట. సో అది చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫస్ట్ సైకిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి ఆ తర్వాత పంపించేస్తాం. ఆ ఎంబ్రియో నుంచి ఆ టెస్టింగ్ మనకి ల్యాబ్లో నార్మల్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఎంబ్రియోలో బెటర్ వన్ మీరే పికప్ చేస్తారు. ల్యాబ్కి మనం పంపించినప్పుడు వాళ్ళు చెప్తారు అది నార్మల్గా ఎంబ్రియో, అంటే క్రోమోజోమల్ టెస్టింగ్ అది చేసి అది నార్మల్గా ఉందా లేదా అని చెప్తారు. సో ఆ నార్మల్గా ఉన్న ఎంబ్రియోని మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఓకే, దీనివల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరుగుతుంది. డెఫినెట్లీ మన అవుట్కమ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళకి మిస్క్యారేజ్ అయింది, ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నా ఇప్పుడు మనం కారణం తెలుసుకొని లేదంటే ఆ నార్మల్ ఎంబ్రియో అనేది పెట్టడం వల్ల మనం ఈ లైవ్ బర్త్ రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తామన్నమాట. ఆల్రెడీ అంటే ఐయుఐ సక్సెస్ అవ్వకపోతే ఐవీఎఫ్ నెంబర్ ఆఫ్ టైప్స్ ట్రై చేస్తుంటారు. వాటిలోనే IMSI, ICSI అనేది కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఈ పీజీఎస్ అనేది ఇంకా లేటెస్ట్ అంటారా? ఇది లేటెస్ట్ అండి. సో మెయిన్గా ఈ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి కానీ, ఈ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా రిపీటెడ్ ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి కానీ ఈ పీజీఎస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, పీజీఎస్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం అట్లా కూడా ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మనం ఒకసారి చేసినప్పుడు వాళ్ళకి ఎంబ్రియోస్ ఆల్రెడీ మినిమం 4 ఎంబ్రియోస్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టెస్టింగ్కి పంపిస్తాం. పంపించిన తర్వాత ఆ ఎంబ్రియోస్ ఏదైతే నార్మల్ ఉన్నాయో అవే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి ఒకవేళ ఆ సైకిల్లో కనుక వాళ్ళకి ఎంబ్రియోస్ రాలేదనుకోండి, ఇప్పుడు నార్మల్ ఎంబ్రియోస్ రాలేదు, ఇటు పంపించిన వాటిల్లో అన్నిట్లో కూడా అబ్నార్మల్ అని వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ మనం సైకిల్ చేసి మళ్ళీ ఎంబ్రియోస్ తయారు చేసి అట్లా మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. లేట్ ఏజ్లో అంటే సింగిల్ చైల్డ్కి ఏమన్నా అయినప్పుడు మరి అంటే లేట్ 30sలో ఎర్లీ 40sలో కూడా ఈ పీజీఎస్ లాంటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? బికాస్ మనము ఈ అడ్వాన్స్డ్ ఏజ్ వల్ల అంటే ఫీమేల్లో మోర్ దెన్ 35 years అంటాము, అలాగే మేల్లో కూడా మోర్ దెన్ 40 years ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఏజ్ వల్ల డెఫినెట్లీ ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి మనము ముందుగానే తెలుసుకొని ఇలా చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్స్ అనేవి మనము పెంచుకోవచ్చు అనమాట.
ఓకేనండి డాక్టర్ ఇంద్రాణి గారు, నెలసరి సమస్యలను ఎలా గుర్తించాలి, నెలసరి సరిగ్గా ఉండడం అంటే ఎలా ఉంటుంది, నెలసరి సమస్యలు ఒక పీసీఓడికి ఇండికేషన్ అని ఎప్పుడు భావించాల్సి ఉంటుంది, పీసీఓడిని నెగ్లెక్ట్ చేసే కొద్ది సంతానలేమి సమస్యలు, ఈ సంతానలేమి సమస్యలకి కానీ లేదా తరచుగా మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు పీజీఎస్ అనే ట్రీట్మెంట్, ఐవీఎఫ్లో పీజీఎస్ స్క్రీనింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందో వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.